హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మన యొక్క సర్కార్ వారు అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చారండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత డబ్బులను విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 19వ విడత నిధులు విడుదలయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్లోని బగల్పూర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రైతులకు ఈ నిధులను అందించారు. దేశంలో 9.8 కోట్ల మంది రైతులకు 2,000 రూపాయల చొప్పున 22 కోట్ల రూపాయలు బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. పీఎం కిసాన్ పథకం ద్వారా దేశంలోని రైతులకు పెట్టుబడి సాయం అందించడం ఆ ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ పథకాన్ని 2019లో ప్రారంభించిన ప్రధానమంత్రి మోదీ ఈ యొక్క పథకం ద్వారా ప్రతి రైతుకు వార్షిక ఆదాయం 6,000 రూపాయలు అందిస్తున్నారు. 19 విడతల్లో నిధులు విడుదల చేయడం ద్వారా రైతులకు మరింత ఆర్థిక మద్దతు అందించడమే లక్ష్యంగా చేపట్టారు. ప్రధానమంత్రి మోడీ 2019 ఫిబ్రవరి 24న పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని రైతుల సంక్షేమం కోసం రూపొందించారు. పథకంలో భాగంగా రైతులు 3 విడతల్లో 6,000 రూపాయలు అందుకుంటున్నారు. ప్రతి విడత 2,000 రూపాయల చొప్పున విడుదలవుతున్నాయి. ఇప్పటి వరకు పీఎం కిసాన్ పథకంలో 11 కోట్ల మంది రైతులు 3.46 లక్షల కోట్ల పంపిణీ చేయడం జరిగింది. అయితే మనకు చూసుకున్నట్లయితే ఈ 19వ విడతకు సంబంధించి ప్రధానమంత్రి మోడీ బీహార్లో బగల్పూర్లో జరిగిన కార్యక్రమంలో రైతులకు 19వ విడత నిధులు విడుదల చేయడంపై మాట్లాడారు. దేశంలో అన్నదాతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా రైతులు సహాయం చేయడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అలాగే భారతదేశంలోని రైతులకు ఆర్థిక పరంగా మద్దతు అందించడమే వివిధ అభివృద్ధులకు ప్రాజెక్టులు కూడా ప్రారంభించామని చెప్పారు. అయితే మీరు మీ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులు పడ్డాయో లేదో మీరు ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు నేను లింక్ ఇస్తానండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులు పడ్డాయో లేదో వెబ్సైట్కి వెళ్ళి నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. తర్వాత మీ రిజిస్టర్ చేసినటువంటి నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్ని నమోదు చేసి క్యాప్చర్ కోడ్ని ఫిల్ చేయాలి. తర్వాత గెట్ డేటా అని బటన్ క్లిక్ చేయడం ద్వారా మీ ఖాతా స్టేటస్ని మీరు చూసుకోవచ్చు. సో నేను ఇప్పుడు మీకు ఇస్తాను పీఎం కిసాన్ దానికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను చెప్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు నిన్న జరిగినటువంటి బీహార్లో బగల్పూర్లో జరిగిన కార్యక్రమంలో అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత డబ్బులను మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేయడం జరిగింది. మొత్తం 22 కోట్ల రూపాయలు అంటే 22,000 కోట్ల రూపాయలు అయితే జమ చేశారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.